హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతా ప్రకాష్ 014. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. మళ్ళీ మరొక బ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈ రోజు బ్లాగ్ వచ్చి థర్స్డే బ్లాగ్. నిన్న అమ్మ అయితే వెళ్ళిపోయింది కదా, సో ఇంకా మార్నింగ్ అయితే లేవాల్సిందే, తప్పదు. ఇంకా అమ్మ ఉన్నంత వరకే మనం మహారాణులు. ఇంకా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత మన ఇంట్లో మన పని మనుషుల కంటే హీనంగా ఉంటాం హౌస్ వైఫ్స్. అది మాత్రం ఒప్పుకోవాల్సిందే, తప్పదు ఇంకా మనకి. ఇంకా నేనైతే ఇంకా స్టార్ట్ చేసేసాను కుకింగ్ అనేది కిచెన్ రూమ్కి వచ్చి. బట్ ఈరోజు చాలా ఎందుకో తెలీదు, నిన్న అమ్మ వెళ్ళిపోయింది కదా, నైట్ ఒక ఎగ్జాక్ట్గా 11:30 దగ్గర నుంచి కూడా కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది నాకు. సో ఇంకా అందుకని నిదానంగా చేసుకుంటే మా హస్బెండ్ వచ్చి నేను చేస్తాను అని చెప్పి ఆయనే వచ్చారనమాట. నేనైతే అసలు ఆయనకి పిలవలేదు. ఆయన కొంచెం నిన్న స్ట్రెస్లో వచ్చారనమాట వర్క్కి. కొంచెం లేట్గా లేస్తారులే అనుకున్నా, బట్ నాకు కొంచెం హెల్త్ బాగోలేదు కదా. సో ఇంకా మా హస్బెండ్ అన్ని పనులు నేనే చేస్తాను, వద్దు చేయొద్దు అని చెప్పి అన్నారనమాట. అలా చెయ్యొద్దు అంటే మనం ఎలా ఉండలేము కదా. సో నాకు అయినంత వరకు నేను చేస్తున్నాను, ఇంకా ఆయన వచ్చినంత వరకు ఆయన చేస్తున్నారనమాట. కొంచెం షేర్ చేసుకుంటే హెల్త్ బాగున్నప్పుడు మనకి కూడా కొంచెం ఈజీ అవుతుంది. ఫస్ట్ మెయిన్గా ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మనం చెప్పకుండానే మన హస్బెండ్ వచ్చి అంటే హెల్త్ బాగాలేదని అర్థం చేసుకుని నేను హెల్ప్ చేస్తాను అనేది ఆ మాటకే మనం చాలా సంతోషపడిపోతాం. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే అంతకుముందు ఏం చేయరని కాదు, నేను చెప్పంగానే ఏదన్నా హెల్ప్ చేస్తారు. బట్ ఏంటంటే మనం చెప్పింది వాళ్ళు చేసేయడం కన్నా వాళ్ళు తెలుసుకొని మనకి హెల్త్ బాగాలేదని అర్థం చేసుకొని వచ్చి చేయడం అనేది గ్రేట్ కదా. అలా ఇప్పుడున్న హస్బెండ్స్ అయితే అందరూ గ్రేటే. చాలా వరకు అందరూ కూడా మారారు. ఎందుకంటే ఇప్పుడున్న కాలం 2026 90s 18స్లో కాదు కదా. సో హస్బెండ్స్ కూడా బాగా అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అయితే. నాకు తెలిసినంత వరకు నా సరౌండింగ్స్లో నేను చూసినంత వరకు కూడా ఇంకా మా హస్బెండే చేస్తున్నారని నేను చెప్పను, కానీ చాలా వరకు కూడా హస్బెండ్స్ కూడా వైఫ్స్కి చాలా హెల్ప్ చేస్తున్నారు. సో మంచిదే కదా, అలా చేస్తే మనం కూడా వైఫ్స్కి అర్థం చేసుకుంటే మనకి కొంచెం ప్రశాంతత ఉంటుంది. హౌస్ వైఫ్స్కి స్ట్రెస్ ఫీల్ తగ్గుతుంది అనమాట. మనం ఎంత పని చేస్తున్నా మన ఇంట్లో మన హస్బెండ్స్ అర్థం చేసుకుంటే చాలు. అది ఎంత స్ట్రెస్ ఫీల్ అయినా మనం వర్క్ విషయంలో అదంతా కూడా మర్చిపోతాం మన హస్బెండ్స్ అర్థం చేసుకుంటే. అవునా కాదా? నిజం చెప్పండి, కమెంట్ చేసి చెప్పండి. సో ఇలా హస్బెండ్ అలా ఉల్లిపాయలు కోసిచ్చారు కదా, చాలా హ్యాపీగా ఇంక నేనే చేస్తాను, నువ్వేం చేయొద్దు అని చెప్పి మా ఆయన పంపించి మా వాడికైతే టిఫిన్ పెట్టమని చెప్పి పంపించాను అనమాట. ఇంకా నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది, అసలు నైట్ నిద్ర లేదు, చాలా హెల్త్ డిస్టర్బ్ అయింది. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. అసలు ఏం జరిగింది ఏంటి అని అంతా కూడా డీటెయిల్గా అయిన తర్వాత నాకు అంటే తెలిసిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో అందుకని ఏం జరిగింది ఏంటనేది చెప్పట్లేదు అనమాట. సో ఇంకొంచెం హెల్త్ బాగోక ఇంకా అలా నిదానంగా చేసుకుంటున్న పనులన్నీ కూడా నాకు స్టాండ్ పెట్టే ఓపిక కూడా లేక ఇంకా ఫోన్ అనేది అంటే విండో దగ్గర కొంచెం గ్యాప్ ఉంటే ఇంకా అక్కడ పెట్టుకున్నాను అనమాట. సో అందుకని వీడియో అనేది కొంచెం క్రాస్గా వస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఈ ఒకసారికి అర్థం చేసుకోండి. నా స్టాండ్ ఎక్కడుందనే విషయం కూడా నాకు అసలు ఐడియా రావట్లేదు, ఎతికే ఓపిక అంతకంటే లేదనమాట. బట్ నేనేంటంటే యూట్యూబ్ పెట్టుకున్నా కాబట్టి నా విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి అండ్ నేను కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇంకా ఈ వీడియో కూడా నేనైతే షూట్ చేయడం జరుగుతుంది. అంతే కదా, ఇంకా యూట్యూబ్ పెట్టాము, వ్లాగ్ స్టార్ట్ చేసామంటే ప్రతిదీ కూడా మనకి ఎంత కష్టమైనా సరే మనమైతే వీడియో షూట్ చేసుకోవాలి. మనకి ఇంకా తప్పని పని, ఇంకా తప్పదనమాట. దానికి ఒక వీక్ ఆఫ్ అని కానీ దానికి ఒక హాలిడే అని కానీ మనకు ఉండదు. ఇంకా మనకి నచ్చినట్టు మనకు ఓపిక ఉన్నా లేకపోయినా మన గోల్ రీచ్ అవ్వాలంటే మనం కంపల్సరీగా ప్రతిదీ కూడా షేర్ చేసుకోవాలి, కంటెంట్ క్రియేట్ చేయాలి, వీడియో షూట్ చేయాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, ప్రతిదీ ఉంటుందన్నమాట. అందరూ చాలా ఈజీగా చెప్పేస్తున్నారు, వీడియో షూట్ చేసుకోవడమే కదా, ఇంట్లో కూర్చొని చేసుకుంటావు అది ఇదని అంటూనే ఉంటారు. మన ముందు అనకపోయినా బ్యాక్ సైడ్ అంటారు, బట్ ఐ డోంట్ కేర్ అనమాట. సో ఎవరు ఎన్ని అనుకున్నా నాకు నచ్చిన పని నేను చేసుకుంటా. నా భర్తకి లేని బాధ ఒకరికి ఉన్నంత మాత్రాన నేను వాళ్ళ గురించి ఆలోచించుకొని నేనైతే ఆగలేను కదా. సో ఇంకా మా హస్బెండ్కి నాకైతే టీ అయితే పెట్టేస్తున్నాను, పక్కన కుకింగ్ చేసేస్తున్నాను. ఆల్రెడీ టిఫిన్ కంప్లీట్ అయిపోయింది అండ్ అంట్లు కూడా సగం వరకు అయిపోయినాయి అనమాట. సో ఇంకా మా హస్బెండ్ అయితే టీ పొడి అనేది కొంచెం అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిందంట,
అన్నీ కూడా ఐటమ్స్ అన్నీ కూడా దాంట్లోనే కలిపేసి ఇంకా మనము అల్లం కానీ యాలకులు కానీ ఏం వేయకుండా కలిపేసి వచ్చేస్తున్నాయంట. సో ఆ టీ పొడి తెచ్చారు, బట్ నాకు అస్సలు నచ్చలేదన్నమాట. అసలు అసలు టీ మీద విరక్తి పుట్టేసింది నాకు. బట్ ఇంకా టీ పొడి లేక ఎడిట్ అయిపోయాం కాబట్టి ఇంకా టీ తాగడానికి ఇంకా ఏ టీ పొడి లేక ఇంట్లో ఇంకా అదే చేసుకుని తప్పక తాగాల్సి వస్తుందన్నమాట నాకు. అసలు నాకు అస్సలు నచ్చలేదు. అసలు అది తాగిన కాడి నుంచి కూడా నాకేంటో ఒక రకంగా లోపల అదేదో ఫీలింగ్ వస్తుందనమాట. చిరాకుగా వామిటింగ్ సెన్సేషన్ లాగా అలా వస్తుందనమాట. బట్ నేను టీ లేకపోతే బతకలేను కాబట్టి ఇంకా టీ కోసం ఇంకా టీ పొడి కావాలంటే మా హస్బెండ్ వెళ్ళాలి. ఇంకా మా హస్బెండ్ వెళ్ళాలంటే మా వాడు టిఫిన్ చేయాలి. సో అందుకని ఇంకా ఇలాగా అదే తాగేస్తున్నాననమాట. తప్పట్లేదు ఇంకా ఇవాల్టికి. ఇంకా రేపైతే టీ పొడి తెచ్చేసుకుంటాను. ఇంకా టీ పొడి తెచ్చుకున్నాక ప్రశాంతంగా నా టీ నేనైతే అల్లం దంచుకుని యాలకులు కొట్టుకుని మంచిగా స్ట్రాంగ్గా పెట్టుకుంటానమాట. ఇంకా ఈరోజు మా హస్బెండ్ నేను ఇద్దరము కొంచెం లేట్గా లేచాము అండ్ నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారు కాబట్టి బయటికి వెళ్ళే ఛాన్స్ లేదనమాట ఆయనకి. సో అందువల్ల ఇంకా ఈ రోజుకి తాగేసేయమన్నారు మా హస్బెండ్. ఇంకా ఈరోజు నేను కుకింగ్ ఏంటంటే త్వరగా అయిపోవడానికి ఎగ్ ఫ్రై చేశాను అనమాట. ఇది మా వాడికి ఫేవరెట్, మా పిల్లోడికి, ఇంకా వాడికి నాకు కూడా ఫేవరెట్. ఇంకా అమ్మ నిన్న పెట్టిన రసం ఉండిపోయింది కదా, ఇంకా ఫ్రై చేసామంటే మా హస్బెండ్ రసము ఫ్రైతో కాంబినేషన్ తినేస్తారు. ఇంకా నాకు పెద్ద స్ట్రెస్ ఉండదు అనమాట. ఆయన ఫ్రై అంత ఇష్టపడరు. సో ఇంకా రసం ఉంది కాబట్టి నేను కూడా ఇంకా ఎగ్ ఫ్రై చేసేస్తాను. ఇంకా మా ఇంట్లో ఫేవరెట్ ఏంటంటే ఎగ్ ఫ్రై అనమాట. సో అందుకని ఇంకా ప్రశాంతంగా తినొచ్చు అని చెప్పి ఇంకా అంట్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి, కుకింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా బుడ్డదానికి కూడా టిఫిన్ రెడీ చేసేస్తున్నాను. మా వాడు టిఫిన్ తినేసాడు, ఇంకా స్కూల్కి కూడా వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా అమ్మ హస్బెండ్ కూడా వెళ్ళిపోయారు. ఇంకా మా బుడ్డది లేచింది కాబట్టి అసలు నాకు గ్యాప్ ఉండదు, నిజంగా చెప్తున్నా కదా, అసలు గ్యాప్ అనేది ఉండదు మనకి. చక్కా అన్ని పనులు కంప్లీట్ అయిపోయి కూర్చున్నామంటే మళ్ళీ మా పిల్లలు వేసింది, మళ్ళీ మా బుడ్డదానికి అన్నీ చూసుకోవాలి కదా. ఇంకా అక్కడ ఒక స్ట్రెస్ ఫీల్ ఏంటంటే అసలు ఓపికే ఉండదు, ఎంతసేపు ఎత్తుకునే ఉండాలి, లేకపోతే ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందన్నమాట. మన ఇంట్లో ఈ పని అయిపోయింది, ఇలాగ రెస్ట్ తీసుకుందాం అని అయితే న్యూ మామ్స్కి అసలు ఉండదు. ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా, మనం ఎంత నీట్గా ఇల్లు పెట్టుకోవాలనుకున్నా ఆ రూపంలో పెట్టుకోవాలనుకుంటాం కానీ ఇంకా మనం అడ్జస్ట్ అయిపోవాలి. ఇంక ఇల్లు అనేది నీట్గా అసలు ఉండదు అనమాట. సో ఇంకా అమ్మ నిన్న చేసిన చక్రాలు తింటున్నాం అనమాట. ఈ టైం ఎక్కడికి ఎక్కుతావు, ఎక్కడికి ఎక్కుతావు, పొట్టకు రా, నొప్పి వచ్చేస్తుంది. తప్పమ్మా, మా అమ్మతో కూడా ఇలా కొట్టించు, చెల్లుంది అక్కడ, పడిపోతావు, చెల్లుంది. మా అమ్మతో కూడా నేను ఇలా కొట్టించుకోలేదు ఫ్రెండ్స్, అలా కొడుతున్నాడు నా కొడుకు, ఇప్పుడే ఇలా చేస్తున్నాడు. వాళ్ళ చెల్లిని ఎత్తుకున్నాను, ఏడుస్తుందని వాళ్ళ చెల్లిని ఎత్తుకున్నానని చెప్పి వాళ్ళ చెల్లిని ఎత్తుకున్నానని చెప్పి వాడిని ఎత్తుకోలేదని చెప్పి ఇలా చేస్తున్నాడు అనమాట. సరే చాలు, హాయ్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. మామూలు టార్చర్ కాదు, ఇద్దరు పిల్లలు ఇంట్లో చిన్నోళ్ళు ఉన్నప్పుడు ఒకరిని చూసి ఒకరిని చూడకుండా ఉన్నారంటే ఇలాగే ఉంటుంది. చూడండి ఎలా ఆశ రాస్తున్నాడు. మరి అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఎలా ఉన్నావు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ కొరికేనా బిడ్డ, సరే కొరకను, సరే. ఎందుకు ఎక్కడికి ఎక్కుతాడు, నెత్తి మీద ఎక్కుచ్చు, పడిపోతావురా. చూడండి మోక్షేత్ అన్న కూడా దాపి ఇంకా మార్నింగ్ నుంచి వెతుకోలేదు వీడిని, వాళ్ళ చెల్లినే చూసుకుంటున్నా. మార్నింగ్ నుంచి కొంచెం సతాయిస్తుంది అనమాట నా కూతురు. సో ఇంక వీడిని పట్టించుకోలేదు, అంటే కొంచెం పెద్దోడు కదా అని చెప్పి పట్టించుకోలేదు అని చెప్పి ఇప్పుడు వచ్చి నా ఒళ్ళోకి వచ్చి దాన్ని రానివ్వకుండా దాన్ని పక్కన పెట్టే వరకు ఏడ్చాడు అనమాట. ఇంకా ఏడ్చి ఇంకా అక్కడ పక్కన పెట్టి ఎత్తుకోగానే ఇలా కొడుతున్నాడు, ఎత్తుకోలేదని చెప్పి.
అదే వాళ్ళ నాన్న ఉంటే మాత్రం నా మొహం కూడా చూడు నా కొడుకు. మళ్ళీ వాళ్ళ నాన్న లేడు కాబట్టి నేను ఎత్తుకోవాలంటే వాడిని. ఇలా ఉంటది పిల్లలతో. ఇది వచ్చి టైము 6 అయిందండి. నేనైతే అసలు మొత్తం సందు బయట పార్కింగ్ ప్లేస్ కార్ పెడతాం కదా, అక్కడ మార్నింగ్ మా హస్బెండ్ క్లీన్ చేశారనమాట. సో అదంతా కూడా క్లీన్ చేద్దాము, పిల్లలు పడుకుంటారు కదా అనుకున్నా. మా ఓడైతే మా హస్బెండ్ లేచినప్పుడు 4కే లేచేసారు. అప్పుడే మా కూతురు లేచేసింది. సర్లే పడుకునిద్ది కదా, 5:30 6 మధ్యలో పడుకునిద్ది అనమాట నా కూతురు. సో నాకు చిన్నమ్మ సో ఇంకా పడుకునిద్ది కదా అని చెప్పి సరే ఉడుద్దాం అని చెప్పాను. ఊడుద్దాంలా అనుకున్నా, బట్ ఇంకా అది కూడా ఈ రోజు జరగలేదన్నమాట. ఇంకా నాకు మార్నింగ్ కొంచెం స్టమక్ ఆఫ్టర్నూన్ బాగా స్టమక్ పెయిన్ వచ్చింది. అంటే పీరియడ్ టైమే కానీ, బట్ అది పీరియడ్ పెయిన్ కాదు, కొంచెం డొక్కలో నొప్పిలాగా అట్లా వచ్చిందనమాట, గ్యాస్ పెయిన్ లాగా పట్టేస్తున్నట్టు. సో ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పడుకుని పోయా, ఇంకా నా వల్ల కాలేదనమాట పెయిన్ కి. ఇంకా లైట్ గా వస్తుంది, ఇంకా హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకుందామని చూస్తున్నాను. చూడాలి, ఇంకా ఈ నైట్ వరకు చూసి ఇంకా కొంచెం ఓకే అయితే కనుక ఇంకా నార్మల్ అవుతాం, లేకపోతే మాత్రం రేపు పొద్దున్న హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు అటు ఇటు కాన్ టైంలో అయిపోయిందని చెప్పి అయితే ఆగుతున్నాను. మేము ఎక్కడికి వెళ్ళాలంటే కనీసం ఒక 20 మినిట్స్ జర్నీ ఉంటుంది. ఇంకా పిల్లలతో ఇప్పుడు అంటే నైట్ ఇబ్బంది కదా. సో అందుకే ఇంకా వీడియో ఈ రోజు ఎక్కువ పెట్టుకోలేదన్నమాట. వీడియో షూట్ అంతేం చేయాలి, మార్నింగ్ జస్ట్ కుకింగ్ చేసినంత వరకు తీసాను. ఇంకా తర్వాత ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. అస్సలు ఓపిక అయితే లేదు, కొంచెం పెయిన్ వస్తుంది అనమాట లైట్ గా. ఇంకా నా కూతురు నా కొడుకు చూసారా అలా కొడుతున్నారు. ఇంకెక్కడ షూట్ చేసేది, ఒక పక్కన పెయిన్ తో వీళ్ళని చూసుకోవడమే పెద్ద గగనం అయిపోతుంది నాకు. సో ఇదన్నమాట ఇవాళ వీడియో అయితే. మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, చాలా 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 థ్యాంక్స్. ఎంత చెప్పినా తక్కువే మీ అందరికి. బట్ ఏంటంటే లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఒక్క లైక్ చేసి కింద హైప్ ఉంటుందండి, అది ఇవ్వండి. మన వీడియో అనేది చాలా మందికి రికమెండ్ అవుతుంది. కొత్తగా వచ్చిన న్యూ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వెల్కమ్ బ్యాక్. గీత ప్రకాష్ 014 అందరికి చాలా 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 థ్యాంక్స్. ఎండ్ వరకు చూడండి వీడియో అనేది, ప్లీజ్ స్కిప్ చేయొద్దు, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియోస్ అన్ని కూడా. కొత్తగా వచ్చిన వాళ్ళు అన్ని వీడియోస్ చూడండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. అండ్ మీరు సపోర్ట్ చేస్తూ మీ ఫ్రెండ్స్ తో కూడా సపోర్ట్ చేయమని చెప్పండి. సో ఇవాళ వీడియో అయితే అదే అండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతా ప్రకాష్ 014. బై బాయ్.